ఈ వీడియోలో మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ మనకి ఏమవుతుంది, క్యూఎన్ ప్లస్ 1 మనకి 0 0 0 1 1 0 1 1 అంటే ఈ స్టేట్లు మనకి ఉండాలి అంటే ప్రజెంట్ స్టేట్ 0 నుంచి 0కి ఆర్ 0 నుంచి 1కి ఆర్ 1 నుంచి 0కి 1 నుంచి 1కి ఇలా స్టేట్స్ మనకి మారాలంటే నేను జేకే ఇన్పుట్స్ ఏం తీసుకోవాలి, అది మనకి ఎగ్జైటేషన్ టేబుల్. సో దానికి మనకి రిక్వైర్మెంట్ మనకి ఏంటంటే క్యారెక్టరిస్టిక్ టేబుల్. క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఏ విధంగా ఫామ్ చేస్తాం మనం, present state inputs. So what is my next state? అబ్జర్వ్ చేస్తే నాకు ఎన్ని స్టేట్స్ వస్తాయి, మన పాసిబిలిటీస్ ఉన్నాయి 7 వస్తాయి. 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 and 1 1 1. నౌ ట్రూత్ టేబుల్ తీసుకుంటే మనకి J0 K0 అయినప్పుడు మనకి స్టేట్ అనేది చేంజ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ QN 0 ఉంటే నెక్స్ట్ స్టేట్ కూడా 0 ఉండాలి, అదే QN 1 ఉంటే నెక్స్ట్ స్టేట్ కూడా 1 ఉండాలి. సో JK 0 1 అయినప్పుడు మనకి ఏమవుతుంది, రీసెట్ అవ్వాలి. అంటే మనకి ఇక్కడ 0 రావాలి, అలాగే ఇక్కడ కూడా 0 రావాలి. నౌ 1 0 ఉన్నప్పుడు మనకి ఏంటండి, సెట్ అవ్వాలి. అంటే ఇక్కడ 1 అవ్వాలి, అలాగే ఇక్కడ కూడా 1 అవ్వాలి. నా 1 1 ఉన్నప్పుడు టాగుల్ మోడ్లోకి వెళ్ళాలి. అంటే 1 1 ఉన్నప్పుడు ప్రెజెంట్ స్టేట్ 0 ఉంటే నెక్స్ట్ స్టేట్ 1 అవ్వాలి, ప్రెజెంట్ స్టేట్ 1 ఉంటే నెక్స్ట్ స్టేట్ మనకి 0 ఉండాలి. ఇప్పుడు ఈ డేటాని యూజ్ చేసుకొని మనం క్యారెక్టరిస్టిక్ టేబుల్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నాకు QN 0 ఉండాలి, QN ప్లస్ 1 0 ఉండాలి. అక్కడ ఏ కేసుల్లో ఉన్నది, ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్. మీరు అలా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్. సో ఈ రెండు స్టేట్లో మనకి ఏమైందంటే QN ప్లస్ 1 0 0 ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే J0 అయ్యి K వాల్యూ ఏ వాల్యూ అయినా సరే మనకి QN ప్లస్ 1 0లో ఉంటాయి. సో K అనేది డోంట్ కేర్. నౌ సెకండ్ చూద్దాం ట్రూత్ టేబుల్. మనకి ఎగ్జైటేషన్ టేబుల్లో మనకి ఏం కావాల్సింది, 0 1 అవ్వాలంటే ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి. సో ఈ కేసులు ఎక్కడ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ QN 0 QN ప్లస్ 1 1 ఇలాంటి కేసు ఇంకెక్కడ ఉంది మనకి. సో ఇదో పాయింట్, ఇదో పాయింట్. సో ఈ రెండు పాయింట్లు మీరు అబ్జర్వ్ చేసుకుంటే K ఏ వాల్యూని అవ్వచ్చు, బట్ J1 అయితే J1 అయ్యి K వాల్యూ ఏవైనా సరే మనకి ఏమవుతుంది, స్టేట్ అనేది మనకి సెట్ అవుతున్నది. నౌ 1 0 కేసెస్ ఎక్కడ ఉన్నాయో అబ్జర్వ్ చేద్దాం. ఇది 1, ఇది 0 కాదు. సో ఇది 1, ఇది 0. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 1 0 అంటే ఈ రెండు అబ్జర్వ్ తీసుకుంటే మీరు ఇక్కడ K1 అయితే చాను, J అనేది ఏ వాల్యూని అవ్వచ్చు. సో K1 అయ్యి J ఎనీ వాల్యూ అవ్వచ్చు. నౌ లాస్ట్ స్టేట్ ఈజ్ 1 1 స్టేట్ ఎక్కడెక్కడ వచ్చింది చూద్దాం. ఇక్కడ 1, ఇక్కడ 1, అలాగే ఇక్కడ 1, ఇక్కడ కూడా 1. సో ఈ రెండు కేసులను అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, J1 అయింది, సారీ ఇది దీనికి సంబంధించింది కాబట్టి K0 అయ్యి J అనేది ఏ వాల్యూ అయినా పర్వాలేదు మనకి. సో K కానీ 0 అయ్యి J అనేది ఎనీ స్టేట్ మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ QN 1 అయితే QN ప్లస్ 1 కూడా 1 వస్తుంది. సో మనకి JK ఫ్లిప్ ఫ్లాప్కి ఎగ్జైటేషన్ టేబుల్ మనకి ఇది అవుతుంది. అంటే నా అవుట్పుట్లు ఈ విధంగా ఉండాలంటే నా ఇన్పుట్స్ ఇలా ఉండాలి.